ఇవాళ చంద్రబాబు నాయుడు బాకా మీడియాలో ఒక వార్త వచ్చింది ప్రముఖంగా. అదేమిటంటే నిన్న నామినేషన్ల చివరి రోజు రాజంపేటలో చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద ప్రచారం చేసినారు. ఇదొక అపూర్వ కలయిక, అద్భుతంగా కనిపించింది. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఓహో, రాజకీయాల్లో ఆగర్భ శత్రువులైన ఆ ఇద్దరు ఒకే వేదిక మీదకి రావడం ఎంత ముచ్చటగా ఉన్నది. ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి కదా రాజకీయాల్లో అని ఒక పెద్ద వార్తను వండివార్చింది ఆ పత్రిక, ఆ ఛానల్. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఆగర్భ శత్రువులు అయినా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వాన్ని దించేయడానికి వాళ్ళిద్దరు కలిసినారు. ఇదొక మహత్తర ఘట్టం అన్నట్టుగా రాసుకుంటూ పోయారు. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఆగర్భ శత్రువులు ఎప్పుడు? చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి తండ్రితో పడేది కాదు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల వ్యవహారం మామూలే. చిత్తూరు జిల్లాలో ఇద్దరు చిత్తూరు జిల్లాల నాయకులు కాబట్టి కిరణ్ తండ్రి అమర్నాథ్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి పడేది కాదు. ఆ తర్వాత కాలంలో వాళ్ళిద్దరు ఎదురుబడి కొట్లాడుకున్నది ఎప్పుడు? వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతుకున్నంత కాలం కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డితో ఉన్నాడు. రాజశేఖర రెడ్డితో ఉన్నాడన్న పేరే కానీ అంతర్లీనంగా ఆయన రాజశేఖర రెడ్డి తనను మంత్రిని చేయలేదనే కోపమే ఉండేది. రాజశేఖర రెడ్డి ఆయన స్పీకర్ను కూడా చేసినాడు. చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్ని చేసినప్పుడు కూడా ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడానికి తోడుకొని పోయిన సందర్భంలో వెంట వెళ్లాల్సిన ప్రతిపక్ష నాయకుడిగా సాంప్రదాయాన్ని పాటించకుండా దూరం ఉండిపోయినాడు. అంత తీవ్రమైన శత్రువులు వాళ్ళిద్దరు అని చెప్పే ప్రయత్నం చేసినారు. ఈ రాతలు రాస్తున్న వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి ప్రతిష్టని, రాజశేఖర రెడ్డికి ప్రజల్లో ఉన్న ఒక గొప్ప ఇమేజ్ని దెబ్బతీయడానికి లేదా తుడిచిపెట్టేయడానికి ప్రారంభమైన ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు చేయి కలిపి నడిచిన మాట అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అడ్డగోలుగా కేసులు పెట్టి ఆయనను 16 మాసాలు జైలుకు పంపడంలో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి చేసింది తెలియంది ఎవరికి? కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఇద్దరు కలిసే కదా ఇవన్నీ చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం వస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఆ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలబడలేదు? ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డిని రక్షించినాడు? ఇవన్నీ చేసి ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ఎప్పుడో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి శత్రువులు, వాళ్ళిద్దరూ ఒకే వేదిక మీద కనిపించడం చాలా అపూర్వమైన ఘట్టం అని మాట్లాడితే, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా నమ్మాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో పూర్వపు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు తెలియని వాడేవాడు, కిరణ్ కుమార్ రెడ్డి తెలియని వాడేవాడు. వాళ్ళిద్దరు రాజకీయాలు ఎట్లా నడిచినాయో తెలియని వాళ్ళు ఎవరు. 2014లో ఎన్నికలప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బయటికి వెళ్ళిపోయి ఓ పార్టీ పెట్టుకొని, పాదరక్ష గుర్తుగల పార్టీ, ఆ పార్టీ నుంచి నామినేషన్ వేయడానికి కార్యాలయం దాకా వెళ్ళి లోపలికి పోయిన తర్వాత తాను నామినేషన్ వేయకుండా తన తమ్ముడితో నామినేషన్ వేయించిన కిరణ్ కుమార్ రెడ్డి
పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికినాడు ఆ రోజుల్లో. ఆయన పార్టీ తరఫున విశాఖపట్నం ప్రాంతంలో పోటీ చేసిన సబ్బం హరి తను పోటీ నుంచి విరమించుకొని తెలుగుదేశం పార్టీకి ఆనాడు మద్దతు ప్రకటించలేదా? ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి స్నేహం చేస్తున్నది ఏం లేదు. రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డి ప్రతిష్ట, రాజశేఖర్ రెడ్డి యొక్క ప్రజా ఆకర్షణ, ప్రజల్లో ఆయన పట్లున్న ఒక గొప్ప ఆరాధనాభావం, వీటన్నిటినీ తుడిచిపెట్టేయడానికి, వాటిని వారసత్వంగా తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డిని కూడా బలహీనపరచడానికి, ఆయన రాజకీయాల్లో లేకుండా చేయడానికి 2009 నుంచి జరిగిన అన్ని ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కలిసే ఉన్నారు. రాజకీయాల్లో చెప్పుకోవడానికి ఏ పార్టీలో ఉన్నా వాళ్ళిద్దరూ వైఎస్ కుటుంబ వ్యతిరేక పన్నాగాలన్నిట్లో మిత్రులే.